ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సత్తా చాటింది. అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకుని ఉత్తరప్రదేశ్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ గురించిన ఒక చర్చ ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ బలం మరింత పెంచుకునే దిశగా అఖిలేష్ యాదవ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. యూపీకి మరోసారి సీఎం కావడంతో పాటు ప్రధాని పీఠంపై కూడా అఖిలేష్ కన్నేసినట్లుగా పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశానికి ప్రధానులను అందించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్కు పేరుంది. దేశాన్ని పాలించిన ప్రధానుల్లో ఎక్కువ మంది యూపీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్ వంటి వారు యూపీ నుంచి వచ్చిన వారే. ప్రధాని మోదీ గుజరాత్ కి చెందిన వారే అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏ విధంగా చూసినా దేశానికి ఎక్కువ మందిని ప్రధానులను అందించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలుస్తోంది. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఓ కారణం ఉంది. లోక్సభలో మొత్తం 543 ఎంపీ స్థానాలు ఉండగా అందులో 80 మంది ఎంపీలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే అందిస్తోంది. అందుకే దేశ రాజకీయాల్లో యూపీకి అత్యధిక ప్రాధాన్యత ఉంది. గత 2 పర్యాయాలు ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారానే బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చింది. కానీ 2024లో మాత్రం బీజేపీకి కేవలం 33 స్థానాలు మాత్రమే రాగా సమాజ్వాదీకి 37 ఎంపీ సీట్లు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పట్టు పెరిగింది. రానున్న కాలంలో యూపీలో ఎస్పీకి మరింతగా పట్టు పెరగడం ఖాయమని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారట. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ మరింతగా బలపడితే అఖిలేష్ కూడా ప్రధాని రేసులో నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్కు కూడా ప్రధాని పదవిపై ఆశ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అఖిలేష్ యాదవ్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం యూపీలో యోగి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీలో అధికారంలోకి రావడంపైనే అఖిలేష్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్తరప్రదేశ్లో మరోసారి ఎస్పీని అధికారంలోకి తీసుకురావడమే అఖిలేష్ ముందున్న లక్ష్యం. ఆ తర్వాత 2029లో జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని అఖిలేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రధాని పీఠంపై కూడా గురిపెట్టాలని అఖిలేష్ యోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిలేష్ ప్రధాని పదవిపై గురిపెట్టడం వెనుక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2029 నాటికి ఉత్తరప్రదేశ్లో ఎస్పీ 60కి పైగా సీట్లను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు కలిగిన పార్టీగా నిలుస్తుంది. దీంతో పాటు ఇతర పార్టీల మద్దతు తీసుకుని ప్రధాని కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ కూడా ప్రధాని పదవి కోసం కలలు కన్నారు. కానీ రక్షణ మంత్రిగా పనిచేసి అక్కడికి ఆగిపోయారు ములాయం సింగ్. కానీ అఖిలేష్ యాదవ్ మాత్రం ములాయం కలను నిజం చేయాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్. ఎస్పీ చీఫ్ అఖిలేష్ వ్యవహార శైలి కూడా ఆ దిశగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల తరచుగా విపక్ష కూటమి పార్టీలతో సమావేశమవుతున్నారు అఖిలేష్ యాదవ్. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీకి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు అఖిలేష్. ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో సైతం అఖిలేష్ పాల్గొనడమే కాకుండా ఆయనకు మద్దతిచ్చారు. ప్రస్తుతం విపక్ష కూటమిలో భాగంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ రానున్న కాలంలో తనతో కలిసి వచ్చే మిత్రపక్షాలతో మైత్రి కొనసాగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ కు బీహార్లోని లాలూ ప్రసాద్ ఆర్జేడీతో సామాజిక బంధంతో పాటు బంధుత్వం కూడా ఉంది. దీంతో ఆర్జేడీ కూడా ఎస్పీకి మద్దతిచ్చే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు ఉన్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇంకా 10 ఏళ్ల సమయం ఉండడంతో అప్పటి వరకు ఎస్పీని మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించడంతో పాటు తనతో కలిసి వచ్చే మిత్రపక్షాలతో మైత్రిని కొనసాగించడం ద్వారా జాతీయ స్థాయిలో సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను పెంచుకోవాలని భావిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల టాక్. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉంది. ప్రస్తుతం లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
2024 లోక్సభ ఎన్నికల ముందు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం మరింతగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉంది. అంతేకాదు విపక్ష కూటమిలోని పార్టీలను కాంగ్రెస్ పార్టీయే ముందుండి నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా మరింతగా బలపడాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. అయితే బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను కాదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు ఎన్ని పార్టీలు మద్దతిస్తాయనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిలోనే ఉన్న ఎస్పీ రానున్న కాలంలో విపక్ష కూటమి నుంచి విడిపోయి తనతో వచ్చే మిత్రపక్షాలతో కలిసి మరో బలమైన శక్తిగా ఎదిగే దిశగా ఏ మేరకు ప్రయత్నాలు చేస్తుంది? ఒకవేళ అలా ప్రయత్నించినా ఏ మేరకు సక్సెస్ అవుతుందనే దానికి కాలమే సమాధానం చెబుతుంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మరింతగా పుంజుకోవడంతో అఖిలేష్ యాదవ్ కు మరోసారి సీఎం పదవిపై ఆశలు పెరిగాయి. అదే సమయంలో రానున్న లోక్సభ ఎన్నికల నాటికి మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని పీఠం అధిరోహించాలని అఖిలేష్ భావిస్తున్నారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.